శాస్త్రీయ విధాన తీర్మానం 1958 స్వాతంత్ర్యానంతరం భారతదేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి శాస్త్ర సాంకేతికత ఆవశ్యకతను గుర్తించిన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతీయ శాస్త్రీయ విధానం పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం, వైఖరి, సాంకేతిక రంగాల్లో స్వయం సమృద్ధి, భారతీయుల్లో నూతన విషయాల పట్ల జ్ఞానము కావలసిన విద్య, యువత శాస్త్రవేత్తలుగా దేశ సంపద, దేశంలో వ్యవసాయం, పరిశ్రమలు, రక్షణ మరియు రవాణా రంగాల్లో అభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి ప్రజా ప్రయోజనార్థం వినియోగించడం, ఉన్నత ప్రమాణాలు సాధించిన శాస్త్రవేత్తలను దేశంలో అన్ని ప్రాంతాలకు పంపి దేశ అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు, సెమినార్లను, వర్క్షాప్లను ద్వారా శాస్త్ర సాంకేతిక ఫలితాలను ప్రజలతో పాటు ఆ రంగాలకు వర్తింపజేయడం.